హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గైడ్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఒక ఫ్రీ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మీరు మొబైల్లో బ్యాక్గ్రౌండ్ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసి పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో రన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి ట్యాప్ చేసి వదిలేస్తే చాలు. అట్లా చేయడం వల్ల మీకు మంచి ప్రాఫిట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో చాలా తక్కువ మంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏంటంటే 200K బిలోనే ఉన్నారు. 200K అబవ్ కూడా లేరు. 200K అంటే 2 lakhs, తెలియని వాళ్ళు చెప్తున్నాను. సో 2 lakh పీపుల్ కూడా సరిగ్గా దీన్ని అయితే ఫామ్ చేయట్లేదు. మీరైతే ఇందులో పార్టిసిపేట్ చేయడం వల్ల ఈజీగా $200 to $300 ఆ మధ్యలో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక రిలీజ్ అయ్యేటప్పటికి ఈ ఏఐ ఏజెంట్ కేటగిరీ కనుక మంచి బూమింగ్లో ఉంటే అప్పుడు మీరు $500, $1000 కూడా వస్తాయి. ఇనీషియల్ స్టేజ్లో నుంచి చేసిన వాళ్ళకి, ఫస్ట్ దగ్గర నుంచి చేసిన వాళ్ళకి. నేను వీడియో పెట్టాక 2 months తర్వాత 3 months తర్వాత చూసి చేసిన వాళ్ళకి కాదు. అండ్ మీరు డైలీ చేయాలి. ఇందులో ఏంటంటే మీరు ఎక్స్టెన్షన్ యాడ్ చేసి పెట్టుకొని రిమైనింగ్ డీపిన్ ప్రాజెక్ట్స్ లాగా కాదు. ఇది ఏంటంటే ఏఐ ఏజెంట్ కేటగిరీలో వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది డీపిన్ కేటగిరీ అయితే కాదు. సో మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే రిమైనింగ్ ప్రాజెక్ట్స్ లాగా మీరు ఊరికి ఎక్స్టెన్షన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టి రన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మీరు నార్మల్గా ఒకసారి ట్యాప్ చేయడమే, డైలీ చెక్-ఇన్ చేయాలి. జస్ట్ డైలీ చెక్-ఇన్ చేస్తే మళ్ళీ 24 hours తర్వాత వచ్చేసి మళ్ళీ డైలీ చెక్-ఇన్ అనేది మీరు చేయాలి. సో అట్లా చేస్తే చాలు. డైలీ అనేది వన్ టైమ్ 1 second ట్యాప్, ఆ 1 ట్యాప్ చేస్తే చాలు. సో మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా మీరు ఒక 2 to 3 months అట్లా చేస్తే ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే వరకు మీరు మంచి ప్రాఫిట్లో అయితే ఉంటారు. అండ్ మంచి ప్రాఫిట్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ మీరు మొబైల్ యూజర్స్ కూడా చేయొచ్చు. ఇందులో మొబైల్ యూజర్స్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ల్యాప్టాప్ కానీ ట్యాబ్స్ కానీ అన్నిటికీ కంపాటబుల్లే ఈ ప్రాజెక్ట్ అనేది. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఫంక్టర్ నెట్వర్క్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ ఫంక్టర్ నెట్వర్క్ ప్రాజెక్ట్కి ఫండింగ్ అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్రీ ప్రాజెక్టే కదా. ఫ్రీ ప్రాజెక్ట్ ఏవైనా కానీ స్టార్టింగ్లో ఫండింగ్ అనేది ఉండదు. సో మెల్లమెల్లగా ఫండింగ్ అనేది వస్తాయి. ఒక 5 million 10 million అట్లా వచ్చి తర్వాత ఇంకా లిస్టింగ్ అనేది వెళ్తారు. ఎప్పుడు వస్తుంది బ్రో లిస్టింగ్ అని చాలామంది అడుగుతున్నారు. సేమ్ ఇట్లాంటి డౌట్సే వస్తున్నాయి. ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లిస్టింగ్, ఎప్పుడు లిస్టింగ్ రావచ్చు అని. ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 lakh members కూడా లేరు ఈ ప్రాజెక్ట్ని ఫామ్ చేసేవాళ్ళు. సో మీరైతే ఒక $300 అట్లా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ ఆఫ్ నౌ. ఒకవేళ యూజర్స్ పెరిగితే మనకి వచ్చే మనీ అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్ట్ అనేది మంచిగా మంచి మార్కెట్ క్యాప్లో లిస్ట్ అయితే $500 to $1000 కూడా వస్తాయి ఇప్పుడు, ఒకవేళ ఉన్న యూజర్సే ఉంటే. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేలోపు ఒక 3-4 months అయితే పడుతుంది. సో ఆ 3-4 months మనకి టైం ఉందనుకొని ఆ టైంని యూటిలైజ్ చేసుకొని మనం డైలీ ట్యాప్ చేయడం వల్ల మనకి పాయింట్స్ అయితే మనం ఎర్న్ చేసుకోగలుగుతాము. సో ఇందులో ఏంటంటే లైట్ నోడ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే రన్ అవుతుంది. ఆ లైట్ నోడ్లో కూడా కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. సో ఎర్రర్స్ ఉన్నా పర్లేదు, మీకు పాయింట్స్ అయితే వస్తాయి. నేను ప్రాసెస్ అంతా చూపిస్తాను ఎట్లా చేయాలి ఏంటి అని. సో సింపుల్, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మొబైల్ యూజర్స్ అయినా పర్లేదు. మొబైల్ యూజర్స్ అయితే కివి ఆర్ మెసేజ్ బ్రౌజర్లో, ఒకవేళ ల్యాప్టాప్ యూజర్స్ పీసీ అయితే మీరు ఏ బ్రౌజర్లో ఏం చేసేయచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక మీకు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, టు కంటిన్యూ క్లిక్ హియర్ టు ఇన్స్టాల్ ద ఎక్స్టెన్షన్ అని, అదైతే మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ యాడ్ టు క్రోమ్ అనేది వస్తుంది. సో అదైతే మీరు యాడ్ చేసుకోండి. ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ అయిపోయాక మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, యాడ్ టు క్రోమ్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను. యాడ్ ఎక్స్టెన్షన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇట్లా వస్తుంది. యాడ్ అయిపోతే ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని వస్తుంది. సో యాడ్ అయిపోగానే నెక్స్ట్ ఇది ఈ పేజ్ ఉంది కదా, ఈ పేజ్ అయితే మీకు ఓపెన్ అయిపోయింది. సో ఆ పేజ్ ఓపెన్ అయిపోయాక మీరు ఏం చేయాలంటే ఈమెయిల్తో కానీ లేదంటే వాలెట్తో కానీ కనెక్ట్ చేయొచ్చు. నేనైతే ఈమెయిల్తో చేసి చూపిస్తున్నాను. జస్ట్ ఈమెయిల్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఎంటర్ యువర్ ఈమెయిల్ ప్లేస్లో మీ ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసాక సో ఇక్కడ మీరు చూసుకుంటే నెక్స్ట్ మనకి పాస్వర్డ్ అనేది అడుగుద్ది. సో పాస్వర్డ్ అనేది మీరు ఏదోటి ఇచ్చేసుకోండి. స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. అండ్ ఏదో ఒక @ కానీ అట్లాంటి కాంబినేషన్లో ఉండేటట్టు చూసుకొని పెట్టేయండి. పెట్టేశాక ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఎస్ అని ఇవ్వాలి. సో తర్వాత వచ్చేసి ఇన్విటేషన్ కోడ్ పక్కా ఇవ్వాలి, లేకపోతే మీరు ఎంటర్ అవ్వలేరు. సో మీకు 100 points కావాలి మాకు అంటే మీరు ఇన్విటేషన్ కోడ్ అయితే ఇవ్వండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇన్విటేషన్ కోడ్ అయితే. ఇదిగో ఈ కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాపీ చేసుకొని సో మీ ఇక్కడికి వచ్చేసి ఇన్విటేషన్ కోడ్ ప్లేస్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేయండి. ఎంటర్ కొడితేనే మీకు పాయింట్స్ అనేది వస్తుంది, 100 points. అది కూడా మీ ఇక్కడ వ్యాలిడ్ అవ్వాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్విటేషన్ కోడ్ వెరిఫైడ్ అని వచ్చింది కదా. సో ఇట్లా వస్తుంది మీకు. నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే మీకు మెయిల్కి ఒక కోడ్ వస్తుంది. మీ మెయిల్ ఓపెన్ చేసుకోండి. మెయిల్ ఓపెన్ చేసేసుకుంటే మీ మెయిల్కి అయితే ఒక కోడ్ వస్తుంది. సేమ్ ఇట్లా వస్తుంది ఫంక్టర్ నెట్వర్క్ నుంచి. ఆ కాపీ చేసుకోండి ఆ కోడ్ని అయితే.
కాపీ చేసేసుకున్నాక ఇక్కడ వచ్చేసి మీరు లైక్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసాక మీకు నెక్స్ట్ వెరిఫై అయిపోయింది. కోడ్ అయితే వెరిఫై అయిపోయాక మనకి ఇంకా నోడ్ అయితే లైక్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయాక మీకు డాష్ బోర్డ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది డాష్ బోర్డ్ అంటారు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో ఈ డాష్ బోర్డ్లో మీకు పైన డిఫరెంట్ వాలెట్ అడ్రస్ కనిపిస్తుంది. ఆ వాలెట్ అడ్రస్ మంది కాదు, అది వాళ్ళు ఇస్తున్నారు నార్మల్గా ఇన్ డాష్ బోర్డ్ వాలెట్ కింద వాళ్ళు ఇస్తున్నారు. సో అదైతే మీకు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ పైన ఫాలోవర్స్ అండ్ ట్విట్టర్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఫాలో అయితే అవ్వండి వాళ్ళని కంపల్సరీగా. అండ్ మీ ట్విట్టర్ యూజర్ నేమ్ ఉంది కదా, ఇప్పుడు మన యూజర్ నేమ్ వచ్చేసి క్రిప్టోగాడ్ తెలుగు కదా, అట్లా మీకు @ అని యూజర్ నేమ్ ఒకటి ఉంటుంది ప్రొఫైల్ సెక్షన్లో, అదైతే మీరు కాపీ చేసుకొని ఇక్కడైతే తీసుకొచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక యాస్ వెరిఫై అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూసుకుంటే ఎర్రర్ అనేది వస్తుంది, క్రియేటెడ్ అని వస్తుంది కానీ ఎర్రర్ అని వస్తుంది. సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, తర్వాత యాడ్ అయితే మనకు పాయింట్స్ అయితే. సో అట్లా మీరు చేయండి. చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి రిఫరల్ ద్వారా జాయిన్ అవ్వడం వల్ల 100 పాయింట్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే జస్ట్ చెక్ఇన్ కొడితే చాలు. డైలీ మీరు 24 అవర్స్కి ఒకసారి వచ్చి చెక్ఇన్ అనేది చేయాలి. ఇంకా మీరు ఈ నోడ్ని మీరు బ్యాక్గ్రౌండ్లో రన్ చేయకపోయినా పాయింట్స్ వస్తూనే ఉంటాయి. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను ఈ వీడియో చేయకముందు, నాకైతే పాయింట్స్ వచ్చినాయి బ్యాక్గ్రౌండ్లో రన్ చేయకపోయినా కానీ. సో ఇట్లా పాయింట్స్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 100.002 అట్లా వస్తుంది. సో తర్వాత కిందనే టైం కనిపిస్తుంది కదా, ఈ రోజు ఒకవేళ మీరు 10కి చేస్తుంటే రేపు మళ్ళీ 10కి లాగిన్ చేసి ట్యాప్ అనేది చేయండి, జస్ట్ చెక్ఇన్ అనేది చేయండి. అంతే, అంతమించి టాస్క్లు ఏం లేవు ఇందులో యాక్టివిటీస్. సో తర్వాత మీకు ఇక్కడ లాగ్స్ అని ఉంది కదా, ఈ లాగ్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఏదైతే యాక్టివిటీస్ చేశారో మెయిల్ ద్వారా, పాస్వర్డ్ ఇవన్నీ మీరు క్రియేట్ చేశారు కదా, ఆ లాగ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు నోడ్ వెల్కమ్ కూడా వచ్చింది మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు అకౌంట్లోకి వస్తే అకౌంట్లో చూసుకోవచ్చు ఇక్కడ మీకు మనకి అడ్రస్ అనేది కనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ చెప్పాను మీకు అడ్రస్ అనేది మనది కాదు. అడ్రస్ తర్వాత అది వాళ్ళు నార్మల్గా లైక్ ఇన్ డాష్ బోర్డ్గా వాళ్ళు అయితే వేరే అడ్రస్ అయితే ఇస్తున్నారు మనం మెయిల్తో సైన్ అప్ అయిన వాళ్ళకి. నెక్స్ట్ అయితే మనకి ఏ డ్రాప్ వచ్చినప్పుడు చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో చాలామంది అడుగుతారు దాని గురించి, అందుకనే చెప్తున్నాను. సో ఇట్లా మీకు పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కొంచెం ఎక్స్టెన్షన్స్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఫంక్టర్ నోడ్ ఓపెన్ చేస్తే మొబైల్ యూజర్స్ అయితే 3 డాట్స్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు కరెంట్ అప్రోచ్ చూస్తే నో యాక్టివ్ అప్రోచ్ అని ఉంది కదా, సో ఇక్కడ ఈ చెక్-ఇన్ స్ట్రీక్స్ అని ఉంది కదా, చెక్-ఇన్ స్ట్రీక్స్లో 0 ఉంది మనకి, ఎందుకంటే మనం ఈ రోజే స్టార్ట్ చేసింది. సో మీకు రేపటి నుంచి చెక్ చేసుకోండి కనిపిస్తుంది. ఇక్కడ కనెక్షన్స్లో కూడా 0 అని ఉంది, ఎందుకంటే ఇది లైక్ ఎక్స్టెన్షన్ అనేది కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, ఎర్రర్స్ అయితే ఉన్నాయి, బగ్స్ ఉన్నాయి ఇందులో. సో అందుకని అది సరిగ్గా అయితే వర్క్ అవ్వట్లేదు. అందులో వర్క్ అవ్వకపోయినా మీకు ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మీకు పాయింట్స్ మైన్ అయ్యేవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి డాష్ బోర్డ్లో. ఇక్కడ మీరు వచ్చేస్తే ఈ వెబ్సైట్లో మీకు మైన్ అయ్యే పాయింట్స్ అన్నీ మీకు సేవ్ అయిపోతాయి ఆటోమేటిక్గా, మీ జీమెయిల్తో సేవ్ అవుతాయి. అండ్ మీకు ఇక్కడ వాలెట్ అడ్రస్ కనిపిస్తుంది కదా, ఆ వాలెట్ అడ్రస్తో సేవ్ అవుతాయి. సో తర్వాత మీరు చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం దాని గురించి. సో అంతే గైస్, ఇంక వీడియో అయితే మీరు ఇట్లా చేయండి, జస్ట్ లాగిన్ చేసుకోండి చాలు అంతే. డైలీ వచ్చేసి ఆ వెబ్సైట్లోకి జస్ట్ వచ్చేసి లాగిన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఏంటంటే లైక్ 15 మినిట్స్ అయింది నేను స్టార్ట్ చేసి, 0.17 అనేది వచ్చింది ఎక్స్ట్రాగా నాకు. సో ఇట్లా మీరు పాయింట్స్ అనేది ఎక్కువ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు మల్టిపుల్ డివైజెస్లో చేయొచ్చా అంటే మల్టిపుల్ డివైజెస్లో చేసినా కానీ ఇది వేస్ట్ అనుకుంటా ప్రాజెక్ట్ అయితే. నేనైతే చెక్ చేయలేదు, నార్మల్గా అయితే మీరైతే ట్రై చేయండి. వేస్ట్ అనుకుంటా ప్రాజెక్ట్ అంటే, ప్రాజెక్ట్ వేస్ట్ కాదు, నార్మల్గా పాయింట్స్ డబల్ పాయింట్స్ రావని చెప్తున్నాను, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ కాపీ రిఫరల్ లింక్ అని ఉంది కదా, ఇదైతే కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇన్వైట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే దానివల్ల కూడా మీకు కొంచెం రెవెన్యూ అయితే జనరేట్ అయ్యింది. ఎక్కువ రాదు, లైక్ 10% 5% అట్లా వస్తుంది వాళ్ళకి వచ్చే పాయింట్స్లో. సో అదైతే మీరు గుర్తుపెట్టుకొని లైక్ రిఫరల్స్ ఎవరైనా ఉంటే చేసేసుకోండి, వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే. సో అంతే గైస్, జస్ట్ ట్యాప్ చేసే చాలు. ఈ ప్రాజెక్ట్ చాలా సింపుల్ అన్ని ప్రాజెక్టులతో పోలిస్తే. సో అందుకనే చెప్తున్నాను, ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.